హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇడ్లీ పిండిని కానీ దోశ పిండిని కానీ గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 గంటల్లో న్యాచురల్ వేలో ఎలా ఫర్మెంట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక నేను చూపించబోయే విధంగా ఈ చిట్కాని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి, మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇడ్లీ పిండిని కానీ దోశల పిండిని కానీ 2 గంటల్లో న్యాచురల్ వేలో ఎలా ఫర్మెంట్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. నేను ఇక్కడ ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసి 2 గంటల్లో పిండిని ఎలా ఫర్మెంట్ చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు కావాలంటే ఇదే ప్రాసెస్లో దోశల పిండికి కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని వీటిని ఒక 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను వేసుకున్నారో అదే కప్పుతోటి 2.5 కప్పుల ఇడ్లీ రవ్వని వేసుకోవాలి. మీరు ఇక్కడ తీసుకునే ఇడ్లీ రవ్వ అనేది బాగా సన్నగా ఉండేది తీసుకోండి. సన్నగా ఉన్న ఇడ్లీ రవ్వను వేసుకున్నారంటే మీకు ఇడ్లీలు చక్కగా మెత్తగా వస్తాయి అన్నమాట. సో నేనైతే ఇక్కడ ఎలాంటి బ్రాండ్ ఇడ్లీ రవ్వను వేసుకోవట్లేదు. నార్మల్గా మనకి లూజ్గా ఇడ్లీ రవ్వ దొరుకుతూ ఉంటుంది కదా షాప్స్లో, అలా లూజ్గా ఇడ్లీ రవ్వను తెచ్చుకొని నేను ఈ విధంగా చేసుకుంటాను అనమాట. సో 2.5 కప్పుల ఇడ్లీ రవ్వను వేసుకొని ఈ ఇడ్లీ రవ్వలో కూడా మునిగేంత వరకు నీళ్ళను పోసుకొని మూత పెట్టేసి ఇడ్లీ రవ్వను కూడా ఒక 4-5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో ఇక్కడ మినపగుళ్ళు 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి చక్కగా నానిపోయాయి. అదేవిధంగా ఇడ్లీ రవ్వను కూడా 5 గంటలు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, మనకి నీళ్ళన్నీ కూడా పైకి తేలిపోయి ఈ రవ్వ అంతా కూడా నీళ్ళకి అడుగు భాగానికి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. ఈ నీళ్ళని ఈ విధంగా వంచేసేయండి. నీళ్ళన్నీ కూడా వంచేసిన తర్వాత ఇప్పుడు రవ్వని చేత్తో ఈ విధంగా పిసుకుతూ బాగా తెల్లగా వచ్చేంత వరకు కడుక్కోవాలి. కనీసం ఒక 3-4 సార్లు ఈ ఇడ్లీ రవ్వని కడగాలి. అలా కడిగితేనే మీకు ఇడ్లీ అనేది తెల్లగా వస్తాయి అన్నమాట. సో ఇడ్లీ రవ్వని ఈ విధంగా చేసిన తర్వాత నీళ్ళని పోసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా పెట్టేశారంటే మరలా మనకి ఇడ్లీ రవ్వ అడుక్కు వెళ్ళిపోయి నీళ్ళు పైకి తేలుతాయి అనమాట. ఆ నీళ్ళను వంచేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో ఒక 3 నుంచి 4 సార్లు ఇడ్లీ రవ్వని కడగండి. మనకి 5 గంటల సేపు నానబెట్టిన మినపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని ఈ మినపప్పుని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మినపప్పు పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. గిన్నెలోకి వేసుకున్న తర్వాత మనం శుభ్రంగా 3 సార్లు కడిగిన ఇడ్లీ రవ్వని ఈ విధంగా చేత్తో గట్టిగా పిండేసి నీళ్ళేమీ రాకుండా రవ్వని మాత్రమే ఈ మినప్పిండిలోకి వేసుకోవాలి. ఇలా గట్టిగా పిండితేనే మీకు ఇడ్లీ రవ్వ అనేది కరెక్ట్గా నీళ్ళని పీల్చుకోకుండా రవ్వ వరకు చక్కగా వస్తుంది అనమాట. మీకు ఒకవేళ ఇలా చేసుకునే ప్రాసెస్ అనేది ఏమైనా కష్టం అనిపిస్తే ఈ రవ్వ అంతటిని కూడా ఒక క్లాత్లోకి వేసుకొని గట్టిగా పిండేసి కూడా మీరు ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో రవ్వ అంతా కూడా ఇలా గట్టిగా పిండేసిన తర్వాత ఇప్పుడు ఈ రవ్వ అంతా కూడా మినప్పిండిలో కలిసేటట్లుగా కలుపుకోవాలి. మీరు ఎంత చక్కగా కలుపుకుంటారో మీకు పిండి అనేది అంత తొందరగా పులుస్తుంది అనమాట. సో ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సీక్రెట్ ఏంటంటే ఒక 3 పచ్చిమిర్చిని తీసుకొని ఆ పచ్చిమిర్చిని పిండి పైన ఈ విధంగా పెట్టుకోండి. ఇలా పచ్చిమిర్చిని పెట్టుకొని పిండిని ఫర్మెంట్ చేసుకున్నారంటే మీకు 2 గంటల్లో ఇడ్లీ పిండి అనేది చక్కగా పొంగుతుంది అనమాట. ఇదే చిట్కాని దోశల పిండికి కూడా యూస్ చేయొచ్చు. సో ఇలా పచ్చిమిర్చిని పెట్టి దీని మీద మూత పెట్టేసి పిండిని ఒక 2 గంటల సేపు పక్కన పెట్టుకోండి. ఒక 2 గంటల సేపు పిండి పులిసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, పిండి చక్కగా పొంగింది కదా. ఇప్పుడు దీనిపైన ఉన్న పచ్చిమిర్చిని తీసేసేయండి. పిండిని మీకు చూపిస్తున్నాను చూడండి, మనకి చక్కగా ఒక 8 గంటల సేపు ఇడ్లీ పిండి పులిస్తే ఎలా ఎయిర్ బబుల్స్ వస్తాయో అదేవిధంగా 2 గంటల పిండి అంత చక్కగా పులిసిందో. సో ఇలా పులిసిన పిండిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఈ ఉప్పు అంతా పిండిలో కలిసేటట్లుగా కలుపుకోవాలి. సో కలుపుకుని దానికి ఇడ్లీ పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీని పెట్టుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లోకి నూనె రాసుకొని ఇడ్లీ ప్లేట్లలో గ్రీస్ చేసుకొని ఈ విధంగా నార్మల్గా మీరు ఇడ్లీ ఎలా అయితే పెట్టుకుంటారో అదే విధంగా పెట్టుకోండి. సో ఈ విధంగా కావాల్సిన ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీని పెట్టుకున్న తర్వాత
మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చక్కగా 2 రోజుల పాటు వాడుకోవచ్చు అనమాట. సో ఇలా ఇడ్లీ స్టాండ్ని సెట్ చేసుకున్న తర్వాత ఇక నేను స్టవ్ మీద ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాను. ఈ ఇడ్లీ పాత్రలో ఈ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇడ్లీలని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. సో 10 నిమిషాల తర్వాత మూత తీసేసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని ఇడ్లీని ఈ విధంగా నొక్కి చూసారంటే మీ చేతికి పిండి ఏమీ అతుక్కోవట్లేదంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇడ్లీ చూసారా చక్కగా బూరెల్లాగా ఎలా పొంగాయో. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసిన తర్వాత ఇడ్లీ ప్లేట్లలో నుంచి ఇడ్లీని తీసేసుకోవడమే. ఇక్కడ నేను మీకు ఒక ఇడ్లీని తీసి చూపిస్తున్నాను, చూసారా ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా హోల్స్ లాగా వచ్చిందో. ఇలా వస్తే మనకి ఇడ్లీ చక్కగా మెత్తగా వస్తుంది అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీని ఏదైనా పల్చటి చట్నీతో సర్వ్ చేసుకొని చూడండి. ఒకటి తినేవాళ్ళు ఖచ్చితంగా 4 ఇడ్లీలు లాగించేస్తారు, అంత మెత్తగా అంత సాఫ్ట్గా ఉంటాయి. సో చూసారు కదా, ఇక్కడ నేను చూపించిన చిట్కాతో ఇడ్లీ పిండిని కానీ దోశ పిండిని కానీ 2 గంటల్లో ఫర్మెంట్ చేసుకోవచ్చు. చాలా తొందరగా మనకి ఇడ్లీ పిండి అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ చిట్కాని ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.